కడప పట్టణంలో యువత చేస్తున్న అరాచకాలు అక్రమాలు అన్నీ ఇన్నిగా ముఖ్యంగా మైనర్ బాలురు 14 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలు చేస్తున్న పనులకు ఇటు పోలీసులు ఇటు కుటుంబాలు అందరూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు కడప నగర శివారు ప్రాంతాలను ఎంచుకోవడం, ఆ శివారు ప్రాంతాల్లో వీళ్ళు చేసే బైక్ స్టంట్లకి ముఖ్యంగా నగర ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవలసిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఒకడు స్టంట్ మాస్టర్ అంటే వీడు చేసేది వీడు ఫ్రంట్ టైర్ లేపి వీడు బైక్ దోలుతాడు, వీడిని స్టంట్ మాస్టర్ అంటాడు. ఇంకొకడు వచ్చేసి బ్యాక్ టైర్ని లేపుతాడంట, వాడికి ఒక పేరు. అంటే వీళ్ళల్లో ఒక కుర్రోళ్ళని చాలామంది మోటివేట్ చేసి వీళ్ళందరినీ కూడా చెడగొట్టే ప్రయత్నం చేసి బైకుల్ని ఫ్రంట్ టైర్ గాల్లోకి లేపటం, బ్యాక్ టైర్ గాల్లోకి లేపటం, అలాగే సైలెన్సర్లను కొత్త సైలెన్సర్లు బిగించేసేసి వాటి మీద శబ్దాలు తీసుకొని రావటం, వాటి నుంచి నిప్పులు వచ్చేలాగా క్రాకర్స్ పేలిస్తే వచ్చే నిప్పులు ఉంటాయి చూడండి, అలాగా ఆ నిప్పులను తీసుకొని రావడం వల్ల అనేక మంది భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. సరే, వీళ్ళు ప్రజలను భయపెడుతున్నారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే వీళ్ళు కూడా నష్టపోతున్నారు. ఏంటంటే వీళ్ళు స్టంట్స్ చేసే క్రమంలో కాళ్ళు విరగొట్టుకోవడం, చేతులు విరగొట్టుకోవడం, అంతేకాకుండా వీళ్ళు డివైడర్లు గుద్దుకొని చాలామంది చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కడప నగరంలో ఇవన్నీ కూడా జరిగినాయి. ముఖ్యంగా ఈ కడప శివారు ప్రాంతమైనటువంటి యలంకానపల్లి నుంచి ఇటు ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి కానీ, ఇటువైపు తిరుపతి వెళ్ళే దారి, జేఎంజే కాలేజీ నుంచి ఇటు కడప వైపు వచ్చే ఔటర్ రింగ్ రోడ్ వైపు కానీ, ఈ ప్రాంతం అంతా కూడా కొంత నిర్మానుష్యంగా ఉంటుంది. 4-వే లైన్ ఉంటుంది. దట్టు ఈ 4-వే లైన్లో వీళ్ళు చేసే స్టంట్లు ముఖ్యంగా తెల్లవారుజాము ప్రాంతాలు ఒకటి, మిడ్ టైం మధ్యాహ్న ప్రాంతాలు, అలాగే సాయంత్రం, ఈ 3 ప్రాంతాల్లో కూడా సమయాల్లో వీళ్ళందరూ చేసే విచ్చలవిడిగా చేసే ఈ బైక్ రైడింగ్ వల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది పోతే ఈ ఔటర్లో చేస్తున్నారు, సుదూర ప్రాంతంగా చేసుకుంటున్నారు అనేది ఒక లెక్క అయితే, ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఈ 14 నుంచి 18 సంవత్సరాల యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చేస్తున్నది ఏంటంటే కరెక్ట్గా కాలేజీలు స్కూళ్ళు వదిలే టైం చూసుకోవడం, ఆ టైంలో స్కూళ్ళు కాలేజీలు వదిలే పిల్లల ముందు, ముఖ్యంగా ఆడపిల్లల ముందు వీళ్ళు స్టంట్లు చేస్తూ ఫ్రంట్ వీల్ లేపటం, బైకులు బ్యాక్ వీలు పైకి లేపటం, సైడ్ స్టాండ్ని రోడ్డుకి వేసి రాయటం వల్ల వచ్చే నిప్పులు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంత భయభ్రాంతులకు గురవుతున్నారంటే వీళ్ళు ప్రమాదాలకు గురయ్యేది కాకుండా ఎదుటి వాళ్ళని కూడా ప్రమాదాలకు గురి చేసి వాళ్ళకు కూడా దెబ్బలు తగిలించడం, లేదంటే వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అయితే దీని మీద ఒక రైడ్ చేశారు. ఏమంటే అసలు వీళ్ళకి స్టంట్స్ నేర్పిస్తుంది ఎవరు? ముఖ్యంగా అంటే ఈ స్టంట్స్ చేసి వదిలేసి మామూలు లైఫ్లోకి వెళ్ళిపోయిన కొంతమందిని వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని అసలు వీళ్ళు ఎలా స్టంట్స్ నేర్చుకుంటారు, వీళ్ళకి స్టంట్స్ ఎవరు నేర్పిస్తారు, వీళ్ళు నేర్పించుకునే విధానం ఎలా ఉంటుంది, వీళ్ళు ఏమేమి చేస్తారు అనే దాని మీద ఒక డీటెయిల్గా సమగ్ర విచారణ జరిపి మొత్తం దాదాపు ఒక 50 మంది మైనర్లను గుర్తించారు. ఆ మొత్తం టోటల్గా దొరికిన వాళ్ళందరిలో కూడా మొత్తం టోటల్ మైనర్లే ఉన్నారన్నమాట. ఎవరు కూడా 20 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎవరు లేరు. మొత్తం 14 to 18 ఇయర్స్లో ఉన్న యువతే ముఖ్యంగా దీంట్లో కనబడతా ఉంది. వాళ్ళు చేస్తున్న స్టంట్స్ వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా పోలీసులు ఏం చేశారంటే వీళ్ళందరినీ కూడా తీసుకురావడం, వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఈసారి కనుక ఇలాంటివి జరిగితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కడతామని చెప్పేసి వాళ్ళని బెదిరించడం కూడా జరిగింది. అంతేకాకుండా వీళ్ళు వాడే బైకులు వీళ్ళు వీళ్ళు హ్యాండిల్స్ మోడిఫై చేస్తారు, ఆ సైలెన్సర్లు మోడిఫై చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు 2-వీలర్ వాడే దాంట్లో బైకులు ఎక్కువ వాడరు అనమాట. బైకులు వాడకుండా ఏదైతే స్కూటీలు ఉంటాయో, ఈ యాక్టివా లాంటివి కానీ జూపిటర్ లాంటివి స్కూటీలని వాళ్ళు ఎక్కువగా వాడటం వల్ల వాటిని మోడిఫై చేసుకొని వాటికి ఎదురున్న పార్ట్లన్నీ పీకేయడం, వాటిని వికృతాకారాల్లో తయారు చేయడం, వాటిని అంటే వీళ్ళకి వెయిట్లెస్గా ఉండేలాగా చేసుకొని వాటిని ఫ్రంట్ వీల్ లేపడం, బ్యాక్ వీల్ లేపడం వంటివి చేస్తా ఉన్న క్రమంలో మొత్తం అంతా కూడా పోలీసులు దాని మీద దృష్టి పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కడప నగరంలో యువత చేస్తున్న ఈ అరాచకాలను చూసేది లేదని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా పోలీసులకు కూడా ఎక్కువ కంప్లైంట్లు వెళ్ళినాయి. ఎందుకంటే వీళ్ళు స్కూళ్ళు కాలేజీలు వదిలే సమయాల్లో ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి. దట్టు మొన్నటి వరకు ఔటర్లో చేశారు, దాన్ని కూడా పోలీసులు అంతగా పట్టించుకోలేదు, దానివల్ల కొంత నష్టం జరిగింది. దట్టు ఇంకా వీళ్ళు సిటీలోకి రావడం, సిటీలో ఉన్నటువంటి ప్రజల్ని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్న నేపథ్యంలో ఇంకా పోలీసులు దీని మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఆ క్రమంలోనే ఇంకా వీళ్ళందరినీ ఎవరైతే దీంట్లో పోలీసులు దృష్టి పెట్టి ఒక లిస్టు తీశారో ఆ లిస్ట్ అంతా కూడా మైనర్లే ఉన్నారు. దాదాపు 14 నుంచి 18 సంవత్సరాల వయసున్న యువకులే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా తీసుకురావడం, కౌన్సిలింగ్ ఇవ్వడం, వాళ్ళ పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది తగ్గిద్దని అనుకుంటున్నారు. కానీ ముఖ్యంగా పోలీసులు దీని మీద డ్రైవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వీళ్ళు పోలీస్ చెకింగ్ అనేది మామూలుగా ఎర్లీ మార్నింగ్ ఎటు ఉండదు, ఏదో నామకే వస్తూ చేస్తారు. సాయంత్రం పూట కూడా ఏదన్నా మంచి సెంటర్ చూసుకోవడం, ఆ సెంటర్లో బైకుల్ని తనిఖీ చేయడము ఏది జరుగుతుంది అంతే తప్ప అసలు ఇక్కడ రైడింగ్ ఎక్కడ జరుగుతుంది, రైడ్స్ దగ్గరికి వెళ్ళాలని పట్టుకుందామన్న ధోరణి కూడా రావాలి పోలీసుల్లో. అది వస్తే కనుక కొంత వీళ్ళని అరికట్టే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా పోలీసులు దృష్టి పెట్టాల్సింది ఏంటంటే నిత్యం వీళ్ళ మీద నిఘా ఉంచడం, వాళ్ళు ఎక్కడ వాళ్ళ కదలికల మీద నిఘా ఉంచడం, ముఖ్యంగా బైక్ రైడింగ్ ఎవరైతే నేర్పుతారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కనుక పోలీసులు ముందడిగేస్తే కొంత ఈ ఏదైతే బైక్ రైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసే వ్యవస్థ అయితే వచ్చిందని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా కడప నగర ప్రజలైతే దీని మీద చాలా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పోలీసులు దీని మీద 100% దృష్టి పెట్టాలని చెప్పి స్థానికులు కోరుకుంటా ఉన్నారు.